నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం మోటివేషన్ స్పీకర్స్ విద్యార్థులకు విలువైన సలహాలు ఇవ్వడం జరిగింది. వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆటోగ్రాఫ్ తీసుకోవడం కాదు, ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని, తలదించుకునే పని విడిచిపెట్టి తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా విద్యార్థులు ఉండాలని సిరికొండ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మోటివేషన్ స్పీకర్ నవనీత విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పైకి రావాలని, పరీక్షలు అంటే భయం వద్దని, ఇష్టంతో రాయాలని, చదువు నేర్పిన గురువులా కష్టపడి చదివించిన తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, అందుకు విద్యార్థులు నిరంతరం కష్టపడి చదవాలని, అప్పుడే జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారని, సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులకు హితబోధ చేశారు. ఇంపాక్ట్ ల్యాబ్ శెట్టి మహేష్ మాట్లాడుతూ తల్లిదండ్రుల విద్యార్థుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటారని, ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బుతో తమ పిల్లలకు వృద్ధిలోకి వస్తారని, గంపెడు ఆశలతో తమ పిల్లలను చదివిస్తున్నారని ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని అన్నారు. కుటుంబం కోసం ప్రతి ఒక్కరూ సమయం కేటాయించాలని, పిల్లల కోసం 8 గంటలు, పని కోసం 8 గంటలు, 8 గంటలు కేటాయించాలని, ప్రేమను పంచుకుంటూ సమస్యలను, చదువులను అడిగి తెలుసుకోవాలని, అప్పుడే విద్యార్థులు ఉత్సాహం పెంపొంది భయం తొలగిపోతుందని, సంబంధాల గురించి తమ పిల్లలకు వివరించాలని అన్నారు. సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రావు, ఎంఈఓ రాములు, ప్రిన్సిపల్ సతీష్ గౌడ్, చైర్మన్ కొండా గోదావరి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఇంతకు ముందు కొన్ని లక్షల కోట్ల మంది నీలాగా నాలాగా పుట్టి నేను ఇది సాధిస్తా, అది సాధిస్తా, ఇది పొడి చేస్తా, అది పొడి చేస్తా, నేనెంత తప్పు, నేనంత తప్పు అని ఏమి చెయ్యలేక అక్కడ కొన్ని లక్షల మెదళ్ళు చచ్చిబడి ఉన్నాయి. బ్రతికుండడం అంటే బ్రతికున్నన్నాళ్ళు బ్రతికుండడం కాదు, చచ్చిన తర్వాత కూడా బ్రతికుండడం అంటే నువ్వు పోయిన రోజు ఆ శ్మశానం కూడా కన్నీళ్లు పెట్టుకోవాలి. అరే ఎంత గొప్ప వ్యక్తిని ఈ భూమి కోల్పోయిందే అని. నువ్వు పోయిన తర్వాత అరే ఏం బ్రతికాడ్రా అనాలి కానీ పోతే పోయాడ్రా అని ఏ ఒక్కరు కూడా అనకూడదు. అది లెగసీ అని అంటే. ఒక స్వామి వివేకానంద ఎంతమందికి తెలుసు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతమందికి తెలుసు? ఏపీజే అబ్దుల్ కలాం ఎంతమందికి తెలుసు? ఎక్కడ కలిసిరు వీళ్ళందరినీ? ఎక్కడ కలిసిరు? నేను కలవలే. ఎక్కడ కలిసిరు? వాళ్ళు ఎందుకు గుర్తున్నారు మరి? వాళ్ళు great persons. Everybody is individual in this world. Everybody is unique. ప్రతి ఒక్కరికో స్కిల్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికో టాలెంట్ అనేది ఉంటుంది. అందుకే అన్నాను మరి నువ్వేం చేస్తున్నావు డిఫరెంట్గా? నీకు అన్నీ తెలుసు, మరి నిన్నెందుకు డిఫరెంట్గా పుట్టించాడే దేవుడు? నువ్వేమన్నా డిఫరెన్స్ చేసిపోతామని. అందుకే అంటున్నాను మరి మందలో ఒకడిగా ఉంటావా, 100లో ఒకడిగా ఉంటావా? నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు మాత్రమే. ఎలా బ్రతకాలి నీ జీవితం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. వాట్ యు థింక్ యు బికమ్. నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతావు. నువ్వు ఏది కావాలనుకుంటే ఆ దేవుడు నీకు అదే ఇస్తాడు. ఈ యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది. మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఎస్. ఎలా ఉండాలి నీ సక్సెస్ అని అంటే, జనరల్గా మనం ఒక బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు బుక్ అంటే క్లాస్మేట్ అంటాం, వాటర్ అంటే బిస్లరీ అని అంటాం, చాక్లెట్ అంటే డైరీ మిల్క్ అంటాం, ఫోన్ అంటే ఇవన్నీ ఏంటి? బ్రాండ్. నీ పేరు అలా ఒక బ్రాండ్ అవ్వాలి, నువ్వు అలా ఒక బ్రాండ్ అవ్వాలి, నిన్ను నువ్వు ఒక దాంట్లో బ్రాండ్గా చేసుకోవాలి. అలాంటి సక్సెస్ని మీరు తీసుకోగలగాలి. ఎస్. ఎలా ఉండాలి అని అంటే నీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ నిన్ను ఆటోగ్రాఫ్ మనం అడగాలి. అలాంటి సక్సెస్ తీసుకోండి. ఎస్ ఆర్ నో? ఇంత అద్భుతమైన అవకాశాన్ని